ఆభరణాల కోసం మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి ఆభరణాలను దోచుకుంటున్న కేసును శంషాబాద్ పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. నిందితుడు 2 రోజుల క్రితం పట్టణంలోని హైటెక్ సిటీ ప్రశాంత్ నగర్ కాలనీలో గంగమ్మ అనే మహిళను మాయ మాటలతో పరిచయం చేసుకుని కళ్ళు తాగించి హత్య చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న ఆభరణాలు దోచుకున్నాడు. అదేవిధంగా మరో మహిళపై దాడి చేసి ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుడి వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. షాద్నగర్ సీఐ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం, సీసీఎస్ శంషాబాద్ ఇన్స్పెక్టర్ వీరబాబు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, సీసీఏ ఎస్ఐ జాకీర్, ఏఐఎస్ సత్యనారాయణ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ దశరథ్, సిబ్బంది మోహన్ యాదగిరి, జాకీర్, రవి, రఫీ కీలక పాత్ర పోషించారని అన్నారు. వారికి తగిన రికార్డులను పై అధికారుల ద్వారా అందజేస్తామని తెలిపారు. స్టేట్ లిమిట్స్లో 8వ తేదీన ఒక లేడీ మిస్సింగ్ కేసు, 8వ తేదీన ఒక లేడీ మిస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 11వ తేదీన కూడా ఒక లేడీ దగ్గర రాబరీ జరగడం జరిగింది. ఈ రెండు మనము చూసినట్లయితే ఈ రెండు దగ్గరగా కనెక్టెడ్ ఉన్నాయి మన క్లూస్ అన్ని కూడా. సో మన సిపి సైబరాబాద్ సిసిఎస్, ఎస్ఓటి అండ్ లోకల్ పోలీస్ కలిపి దీంతో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ మనకి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ రెండు కేసెస్ మర్డర్ ఫార్ గెయిన్ జరిగింది. 8వ తేదీ, జూలై 8వ తేదీన మర్డర్ ఫార్ గెయిన్, జూలై 11వ తేదీన ఒక రాబరీ కేసు. ఈ రెండింటిలో కూడా దీంతో ఎవరైతే ముద్దాయిన్నారో జార్కుల జీరా అని చెప్పేసి ఇతను రెసిడెంట్ ఆఫ్ మెట్టుగూడ తాండా, చౌడూరు విలేజ్, నవాబ్పేట మండల్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇతను 8వ తేదీన ప్లస్ 11వ తేదీన షాద్నగర్ ఈ పట్టణంలో 2 సార్లు కూడా ఇక్కడ షాద్నగర్ పట్టణంలో ప్రశాంత్ నగర్ దగ్గర ఒక కళ్ళు కొట్టు ఉంటుంది. ఈ కళ్ళు కొట్టు దగ్గరికి రావడం, అక్కడ ఒక లేడీని పరిచయం చేసుకోవడం జరిగింది. ఒక గంగమ్మ అని చెప్పేసి, వీళ్ళు నేటివ్ ఆఫ్ వికారాబాద్, బంగారంపల్లి. ఇక్కడికి జీవనాధారము షాద్నగర్లో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ వాచ్మెన్గా పనిచేస్తారు. ఈయన కూడా డైలీ వేజ్ లేబరర్గా పనిచేస్తారు. సో ఈమె కళ్ళు దుకాణం చేసినప్పుడు ఇతను ఈరియా చూడడం జరిగింది. ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెకి కళ్ళు తాగి ఆ తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా కళ్ళు తాగుతామని చెప్పేసి అక్కడ కళ్ళు కొనుక్కొని ఈ ప్రశాంత్ నగర్ కాలనీలో ఒక హాస్టల్ దగ్గర మనకి కూడా చిన్న చిక్కడి ఫారెస్ట్, సో అక్కడికి తీసుకెళ్ళాడని